హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ పర్సన్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ దేర్ ఓన్ సైలెన్స్. ఓన్ సైలెన్స్ అంటే ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్లోనే ఈ పర్సన్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక చాలా సైలెంట్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఈ పర్సన్ హెల్త్ కూడా కొంచెం డౌన్లో ఉంది. బట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో అంటే, మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉండి ఈ పర్సన్ని ఒక సర్టన్ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారంటే, మీరు ఇంకా ఈ పర్సన్కి అవసరం లేదు, ఈ పర్సన్కి కావాల్సింది దొరికితే మీ అవసరం ఈ పర్సన్కి ఉండదు అన్నట్టుగా ట్రీట్ చేసి సడన్లీ ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. అలానే మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, బట్ ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. సో మీరు ఇదంతా తెలుసుకున్న తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు. బట్ యూ గోస్టెడ్ దిస్ పర్సన్ అండ్ యూ వాక్డ్ అవే. ఈ పర్సన్ని మీరు సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం అండ్ బట్ కమ్యూనికేషన్ మాత్రం ఉంది. కమ్యూనికేషన్ ఉంది, కానీ అది ఎలాంటి కమ్యూనికేషన్ అంటే, ఒక్కొక్కసారి ఇద్దరు తిట్టుకోవడం, కొన్ని బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్లో తిట్టుకోవడం, కొన్నిసార్లు మళ్ళీ కాంప్రమైజ్ అవుదామని అనుకోవడం, కొన్నిసార్లు మీ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడం, ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది కాన్వర్సేషన్ మీ ఇద్దరి మధ్య అంటే, మీరిద్దరూ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, మీ ఇద్దరి మధ్య అసలు ఏ గొడవలు రాలేదు అండ్ మీ రిలేషన్షిప్ మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు మళ్ళీ. సో ఇది ఇక్కడ వస్తున్న ఎనర్జీస్. బట్ ఈ పర్సన్ సైలెంట్ ఉన్నారు అండ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ లైఫ్. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనే దాన్ని బట్టి చూస్తే ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఈ లాంగ్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ చాలా విషయాలు మీకు చెప్తారు అండ్ దేర్ విల్ బి ఏ అపాలజీ. మీకు అపాలజీ చెప్పడం, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అని అడగటం, మళ్ళీ మీరిద్దరూ ఒక కమిటెడ్ బాండింగ్లోకి ఎంటర్ అవుదాం, లేదా ఐ వాంట్ టు కమిట్ టు యూ, ఇలాంటి విషయాలన్నీ ఈ పర్సన్ మీతో చెప్తారు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటి, తను నేర్చుకున్న కార్మిక్ లెసన్ ఏంటి అని అంటే, మిమ్మల్ని ఎప్పుడైతే తన లైఫ్లో అవసరం లేదు అని అనుకున్నారో అండ్ మిమ్మల్ని ఒక వర్త్లెస్ పర్సన్ లాగా ట్రీట్ చేశారో, యూనివర్స్ చూస్తూ ఊరుకోదు కదా. ద సేమ్ థింగ్ ఈ పర్సన్ లైఫ్లో రిపీట్ అవుతుంది. ఓకే, ఈ పర్సన్ మేబీ ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నట్టయితే వాళ్ళు ఈ పర్సన్ అలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పర్సన్ ఒక వర్త్లెస్ పర్సన్, ఈ పర్సన్ అవసరం వాళ్ళకి లేదు, అలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నౌ ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఏంటి అని అంటే, మీతో ఎలా ట్రీట్ చేశారు అది గుర్తొస్తే ఈ పర్సన్కి తన మీద తనకే కొంచెం ఫీలింగ్ అషేమ్డ్ అబౌట్ దేర్ బిహేవియర్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే, ఇది ఎందుకు ఈ కనెక్షన్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది, ఒకసారి ఎండ్ అయిపోతుంది, ఒకసారి స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ మీ లైఫ్లో జరిగింది. లైక్ సైలెంట్ అయిపోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం, సైలెంట్ అయిపోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం, అలా జరుగుతూ వస్తుంది. ఎందుకు జరుగుతుంది అదంటే, ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఈ పర్సన్ లైఫ్లో మీలా తనకి సపోర్టింగ్గా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఓకే, అండ్ నా ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటి అని అంటే,
మేబీ యూనివర్స్ మిమ్మల్ని తన లైఫ్లోకి అందుకే పంపించింది అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. మీరే తన లైఫ్ పార్ట్నర్ అని అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దిస్ లైఫ్ టైం, పాస్ట్ లైఫ్లో కూడా ఈ పర్సన్కి అంత డీప్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీతో. ఈ పర్సన్ ఎప్పుడు మీ పిక్స్ చూసినా ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే యు ఆర్ ద సోల్మేట్. మీ ఐస్ని చూస్తూ ఉండిపోతారు అండ్ యు ఆర్ దేర్ సోల్మేట్ అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. అదొకటే కాకుండా కొన్ని డ్రీమ్స్, ప్రతి డ్రీమ్లో కూడా ఈ పర్సన్కి మీరే తన లైఫ్ పార్ట్నర్ అని అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎవరో వచ్చి చెప్పినట్టుగా, లేదా ఆల్రెడీ మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయినట్టుగా, ఇలా ఏదో కనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్కి. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో ఈ పర్సన్కి అలా ఒక అవేకనింగ్ కాల్ అనేది వస్తూనే ఉంది ఈ పర్సన్కి, కానీ ఈ పర్సన్ ఎప్పుడు పట్టించుకోలేదు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు అండ్ దే ఆర్ ఫీలింగ్ దేర్ లాస్. దే ఆర్ ఫీలింగ్ లాస్ట్ ఆల్సో. ఓకే, ఈ పర్సన్కి ఫైనాన్షియల్ లాసే కాదు, రిలేషన్షిప్ లాస్ కూడా కనిపిస్తుంది, ఎమోషనల్ లాస్ కనిపిస్తుంది. ఓకే, అండ్ దే ఆర్ సిక్ నౌ, దే ఆర్ ఫీలింగ్ సిక్. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ మీరు ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అయిందో మీరు అప్పటి నుండి మీరు ఎప్పుడు హ్యాపీగా లేరు. అండ్ ఎవ్రీ నైట్ యూ యూస్ టు క్రై. ఆ టీయర్స్ ఎప్పుడైతే మీరు బాగా బాధపడుతూ ఆ టీయర్స్లో కనిపించారో యూనివర్స్కి, ఇక్కడ ప్రతి టీయర్, ప్రతి డ్రాప్ ఆఫ్ టీయర్స్ ఇక్కడ ఒక లెసన్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట మీకు. ఓకే, అంటే మీరు కూడా చాలా నేర్చుకున్నారు ఈ రిలేషన్షిప్ నుండి. ఓకే, సో ఆ లెసన్స్ మీకు ఫర్దర్గా మీ లైఫ్లో మళ్ళీ ఎవరి చేత మోసపోకుండా ఉండడానికి మీకు ఉపయోగపడతాయి. సో యూనివర్స్ అందుకే మీకు ఆ లెసన్స్ నేర్పించింది. బట్ ఈ పర్సన్ మీకు మళ్ళీ అపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఆల్రెడీ. కొంతమంది లైఫ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యారు కూడా. బట్ కమిట్మెంట్ రిలేటెడ్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది విదిన్ ఫ్యూ డేస్. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే మీరు నోటీస్ చేసేది ఏంటంటే మీరు కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్ ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారో, ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారో అని చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేశారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్ నిజమైంది అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు ఆల్రెడీ. దే డోంట్ వాంట్ టు లూజ్ యూ, దే వాంట్ టు కమిట్ టు యూ. అండ్ బట్ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే టైంకి మీరుండే సిచ్యువేషన్ ఏంటి అంటే మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించదు ఇక్కడ. అంటే మీరు అంత హ్యాపీగా అనిపించరు బయటకి, అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు మీరు. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఆర్ ప్రపోజ్ చేస్తున్నారు అని మీరు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఎందుకు అంటే అప్పటికి మీరేదో ఒక గ్రేట్ సక్సెస్లో ఉంటారు. ఓకే, ఐ థింక్ లైక్ గ్యాంబ్లింగ్ ఆర్ లైక్ సంథింగ్, ఒక ఫైనాన్షియల్ గెయిన్లో ఉంటారు మీరు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీ లైఫ్లోకి వస్తుంది అండ్ బికాస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ అబెండెన్స్ మీరు చాలా బిజీ అయిపోతారు. మీ ఫ్యామిలీతో మీరు ఆ సక్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ టైంకి. సో అదే టైంకి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి అపాలజీ చెప్పి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అండ్ కమిట్మెంట్ ఇవ్వడం, ఇదంతా మీకు పెద్దగా గ్రేట్ అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒకసారి గోస్ట్ చేశారు. 1 or 2 times దే గోస్టెడ్ యూ. సో ఇప్పుడు ఈ పర్సన్ రిటర్న్ అయినా కూడా మీకు పెద్దగా హ్యాపీనెస్ అనేది ఇవ్వదు. ఎందుకంటే అంతకంటే గ్రేట్ హ్యాపీనెస్, గ్రేట్ అచీవ్మెంట్ ఏదో మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు. సో రెండు ఒకే టైంకి వస్తాయి. ఓకే, సో మీ ఫ్యామిలీతో మీరు ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ మీ హెల్త్
మీకు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని అవన్నీ సాల్వ్ అయిపోతాయి అండ్ ఆ స్పార్క్ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. మీ ఫిజికల్ అపియరెన్స్ కూడా మారిపోతుంది. మీరు ఏదో జిమ్కి వెళ్ళినట్టుగా మీ బాడీ చాలా అట్రాక్టివ్గా తయారవుతుంది. మీరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు అందరికీ. అందరూ కూడా నోటీస్ చేస్తారు మీలో ఆ చేంజెస్ని. ఓకే, అండ్ మీరు ఏదైతే ఆ సక్సెస్ వచ్చిందో మీ లైఫ్లోకి, ఆ సక్సెస్ మీ ఐస్లో కనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఓకే, అండ్ కొంతమంది మీ లైఫ్లో నుండి వాక్ అవే చేస్తారు బికాజ్ ఆఫ్ ఎన్వీ. మీ సక్సెస్ని వాళ్ళు తట్టుకోలేక మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు చాలామంది. సో లెట్ దెమ్ గో. దాంట్లో మీకు సంబంధం లేదు. ఓకే, సో వాట్ యూనివర్స్ ఈజ్ బ్లెస్సింగ్. యూనివర్స్ బ్లెస్సింగ్ ఏంటి ఇక్కడ? ఏ రకంగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని అంటే, లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అబెండెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ లాట్ ఆఫ్ విజ్డమ్. మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్గా మారిపోతుంది. ఓకే, సో అంత పవర్ఫుల్ పర్సన్గా మీరు చేంజ్ అవ్వబోతున్నారు. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది మీ దగ్గర. యూ హ్యావ్ పవర్ఫుల్ ఆరా అరౌండ్ యూ. కొంతమంది మీకు హార్మ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు ఇక్కడ. అంటే ఏ రకంగా హార్మ్ చేయబోతున్నారంటే, ఈవిల్ ఐ అదొకటే చేయగలరు, ఇంకా అంతకంటే ఏం చేయలేరు. సో బికాస్ ఆఫ్ దట్ ఈవిల్ ఐ ఎప్పుడైతే మీకు సెండ్ చేస్తూ ఉంటారో మీ సక్సెస్ చూడలేక, అదంతా కూడా మళ్ళీ అబండెన్స్గా చేంజ్ అయ్యి మిమ్మల్ని టచ్ అవుతుంది. ఇది చాలా కొంతమందికి జరుగుతుంది, అది మీకు జరగబోతుంది. ఓకే, సో ఒక హ్యాపీ సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో విత్ దిస్ ఫైనాన్షియల్ అబండెన్స్. ఫైనాన్షియల్ అబండెన్స్ అంటే మీకు సడన్గా వస్తుందా మనీ, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, ఈ సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ చాలా దాంట్లో మీరు ఏదైతే ఇప్పటి వరకు మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారో మీ లైఫ్లో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సక్సెస్తో మర్చిపోతారనమాట. ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్ పాస్ట్ పర్సన్? మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అయ్యారు కదా, ఈ పర్సన్ సంగతి ఏంటి అంటే, ఈ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ కనెక్షన్ మీ ఇద్దరిది అండ్ యూ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ దిస్ పర్సన్. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అండ్ మీకు ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు రావడం, ఇదంతా ఒకేసారి జరుగుతుంది. కాబట్టి మీరు మళ్ళీ ఏమనుకుంటారంటే, ఈ పర్సన్ మీ లైఫ్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటారో ఈ మనీ అనేది మీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. బట్ అది మీరు మీ పర్సన్కి చెప్పరు. ఓకే, సో ఇదొక past life connection. For some of you it's a twin flame connection, but this twin flame is married to someone else and their marriage is broken. Now this twin flame is single and they are ready to commit to you now. So of course డెసిషన్ ఈజ్ యోర్స్. ఈ పర్సన్ని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ టైప్ 777 ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సెండింగ్ లవ్ అండ్ లైట్. అండ్ ఒక ఆఫర్ అయితే నడుస్తుంది ఇక్కడ. రీడింగ్స్ మీకు వెరీ లో ప్రైస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ 7/7 పోర్టల్. 7th to 13th వరకు మీకు వెరీ లో ప్రైస్లో మీకు రీడింగ్స్ అనేవి పర్సనల్ రీడింగ్స్ ఇస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సెండింగ్